నేను ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే అందులో మార్పు ఉండదు. అదే జరిగి తీరాలి. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. అల్లుడు గారు, అల్లుడు గారు, ఇది నా కూతురు జీవిత సమస్య. ఎవరు తప్పైనా వాళ్ళందరి తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను. అది మీతో కలిసి సంతోషంగా బతుకుతుందనే ఆనందంతోనే నేను బతుకుతున్నాను. దాన్ని మీరు వదిలేస్తే నేను తట్టుకోలేను. నేను ప్రాణాలతో ఉండలేను. వయస్సులో చిన్నవాళ్ళైనా మిమ్మల్ని ప్రాధాయపడి అడుగుతున్నాను. మీ కాళ్ళు పట్టుకుంటాను అల్లుడు గారు, దాన్ని క్షమించండి. Hey, what is this? Get up! Get up! అల్లుడు గారు నిన్ను క్షమించేదాకా నేను ఆయన కాళ్ళు వదలను. లేమంటున్నాను కదా, లేమ్మా. ఏంటమ్మా ఇది? మరేం చేయమంటావే? నీ బతుకు బాగుండడం కోసం నేను ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అవసరం లేదమ్మా. ఇలా నువ్వు ప్రాధాయపడి కాళ్ళ వేళ్ల పడి సంపాదించిన జీవితం నాకు అవసరం లేదు. నేనే తప్పు చేశానని ఆయన కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతున్నావు. ఒకవేళ నేను చేసింది తప్పే అయితే కాళ్ళ మీద పడి వేడుకోవాల్సింది నేనే కదా. నువ్వు కాళ్ళ మీద పడ్డవేంటమ్మా? వద్దమ్మా, వద్దు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. ఇప్పటి వరకు అందరూ నా కోసం మాట్లాడారు, కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను తప్పు చేశానన్న ఉద్దేశంతోనే ఉన్నాను. ఎప్పుడైతే మా అమ్మ మీ కాళ్ళ మీద పడిందో నేను మాట్లాడకుండా ఉండలేను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. నేనొకటి చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. మీ కాళ్ళ మీద పడి బతిమాలుకుంటుందే మా అమ్మ. ఆమె మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీకు ఏ ద్రోహం చేయలేదు. నేను చెడిపోయిన ఆడదాన్ని అంతకన్నా కాదు. దిలీప్ మీద నాకు ప్రేమ లేదని, మా మధ్య అలాంటి సంబంధం లేదని నేను చెప్పాను, మా వాళ్ళంతా చెప్పారు. అయినా మీరు ఈ నిమిషం వరకు నమ్మట్లేదు. నేను గతంలో చాలాసార్లు ఈ విషయాలు చెప్పాలని ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఆ రోజు మీరు ఫారెన్ వెళ్ళేటప్పుడు కూడా అన్ని విషయాలు చెప్పాలని ట్రై చేశాను, కానీ మీరు నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు వివరంగా చెప్తాను, వినండి. ఈ విషయాలన్నీ మీతో చెప్పేటట్టు చేయడానికి కారణం మీ వెంటే మీతో కలిసి ఉండే ఆ రామే. What? What are you saying? రామా? అవును, వాడే. వాడు మీరు అనుకున్నట్టు మంచివాడు కాదు, ఉమనైజర్. వాడు నాతో మొదట్లో ఎలా బిహేవ్ చేశాడో ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అంతేకాదు, వాడు జైలు నుంచి రిలీజ్ అయి వచ్చిన తర్వాత చాలా మంచివాడుగా మారినట్టు నటిస్తూ మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి కారణం నా మీద పగ తీర్చుకోవడానికి, నన్ను అనుభవించాలనే కోరికతోనే. మీతోనే ఉంటూ మీకు తెలియకుండా వాడు డైలీ నన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడో తెలుసా? వాడికి నేను లొంగలేదని, దిలీప్ విషయం మీతో చెప్పి మీ నుంచి నన్ను దూరం చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడి టార్చర్ తట్టుకోలేకనే నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు, నా గురించి మీకు బాగా తెలుసు, నన్ను క్షమించగలరు అనే నమ్మకంతోనే నేను అన్ని విషయాలు మీతో చెప్పాను. ఇప్పుడు కూడా మీకు అనుమానం రావచ్చు, ఎందుకంటే నేను వాడి గురించి చెప్పేది మీరు నమ్మడం లేదు కాబట్టి. నన్ను నేను రక్షించుకోవడానికి వాడి మీద నింద వేస్తున్నాననుకుంటున్నారు. వాడు ఆ విధంగా మిమ్మల్ని నమ్మించాడు, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అయినా నాకేం దిగులు లేదు. నేను చెప్పేది నిజం కాబట్టి నా నమ్మకం నాది. ఇంకో విషయం మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నాను, ఎవరితోనూ ఈ విషయాలు చెప్పలేదు. మౌనిక నన్ను కలవడానికి వచ్చినప్పుడు మాత్రమే మా ఇంట్లో తెలిసింది. నేనెందుకు ఈ విషయం మా ఇంట్లో దాచానో తెలుసా? మీకు నా మీదున్న ప్రేమ నమ్మకం పోకూడదని. మీరు ఫారెన్ నుంచి రాగానే వివరంగా చెప్తే అర్థం చేసుకుని నన్ను ఆదరిస్తారని, మన ప్రేమ మనల్ని ఖచ్చితంగా మళ్ళీ కలుపుతుందని. నా మనసు నన్ను అర్థం చేసుకుంటాడు, నా మొహం చూడగానే మీ కోపం అంతా పోతుంది అని నమ్మాను.
కానీ ఆ దేవుడు వచ్చి చెప్పిన మీరు నమ్మరని అర్థమైంది. ఇక నేను మాట్లాడడం అనవసరమని తేలిపోయింది. కానీ చివరిగా ఒక్క మాట చెప్తున్నాను. ఇన్నాళ్ళు మనం కలిసి చేసిన కాపురం మీద నా కన్న తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఏ క్షణం కూడా మీకు ద్రోహం చెయ్యాలని చూడలేదు. దిలీప్ విషయం దాచడం తప్ప నేను ఇంకే తప్పు చేయలేదు. దానికే ఇంత పెద్ద శిక్ష విధిస్తే సంతోషంగా అంగీకరిస్తాను. పదండి అమ్మా, ఇంకా మనం ఇక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. పదండి. అమ్మా కావ్య, తొందరపడకమ్మా, కాస్త ఓపిక పట్టు. వద్దు నాన్న, మీరు పదండి. అమ్మా పద, వదిన పద. ఒరేయ్, వాళ్ళు వెళ్తున్నారా? ఆ అమ్మాయి మనసు విరిగి ఏడుస్తూ వెళుతుందిరా. నీ నిర్ణయం మార్చుకోవా? ఎందుకు రాంత ఉండి పట్టుతారా? పిలవరా, పిలువు. కావ్య, ఆగు. నేను కొన్ని నిర్ణయం తీసుకున్నాను. కావ్య మీద అనుమానపడి నేను కోపంలో ఎలా ప్రయత్నిస్తున్నారని మీరందరూ అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. ఇప్పటికీ నేను కావ్య మనసులో ఉన్నాను. ఆ విషయం నేను పూర్తిగా నమ్ముతున్నాను. కానీ నా కోపం అంత అది కాదు. పెళ్లికి ముందు ఏం జరిగినా అన్నీ నాకు క్లియర్గా చెప్పమన్నాను. నేను నా క్యారెక్టర్ గురించి కావ్యకి చెప్పాను, కానీ తన నా దగ్గర అవద్దని చెప్పింది. అది నేను తట్టుకోలేకపోయాను. దానికి ఇంత పెద్ద శిక్షణ మీ అందరూ అనుకోవచ్చు. ఆంటీ వయసులో పెద్దవారు. నా కాళ్ళ మీద పడినప్పుడే క్షమించి వదిలేయాలనుకున్నాను. అందుకే కావ్యాన్ని ఇప్పుడు క్షమించి వదిలేస్తున్నాను. చాలా థ్యాంక్స్ మల్స్. మీరింత త్వరగా మనసు మార్చుకుంటారని నేను అనుకోలేదు. మీతో నిజం చెప్పకుండా దాచడం తప్పే. ఇంకెప్పుడు ఏ విషయం మీ దగ్గర దాచిపెట్టను. ఐఎమ్ వెరీ వెరీ సారీ మల్స్. ఇట్స్ ఓకే, బట్ నాకు ఒక ఇంపార్టెంట్ విషయం క్లారిఫై అవ్వాలి. రామ్ గురించి చాలా చాలా చెప్పావు కదా, అది నిజమా కాదన్నది నాకు తెలియాలి. బావగారు, అందులో అనుమానించాల్సిందేమీ లేదు. రామ్ చాలా పెద్ద క్రిమినల్. వాడు అలాగే చేస్తాడు. వాడిని వెంటనే పిలిపించి నిలదీయండి, అప్పుడు క్లారిఫై అవుతుంది. డోంట్ బి సో ఎక్సైటెడ్ మ్యాన్. మీరు చెప్పేదంత నిజం కావడానికి ప్రూఫ్ కావాలి. హోల్డ్ ఆన్, ఐ విల్ కాల్ రామ్. Ram, I want to see you immediately. Come to my house. ఓకే సార్. Okay. Hey, come in, Ram. రేయ్,
ఈ రాస్కల్ని వదిలిపెట్టి తప్పు చేశాను. ఎంత ధైర్యం లేకపోతే వీడు మీతోనే ఉంటూ మీకే ద్రోహం చేయాలని చూస్తాడా? అతను పిలిపించి మారడానికి కదా, ఎందుకు లచ్చిపోతారు? ఐ సెడ్ వెయిట్. వీడు మామూలుడు కాదు బావగారు, వీడు పెద్ద క్రిమినల్. వీడిని వదలకూడదు. వీడు మాట్లాడారు కదా. అల్లుడు గారు మాట్లాడతామంటున్నారు కదా, వదిలేయ్. సార్ ఏంటి సార్ అందరు ఇక్కడికి వచ్చారు? ఏదో విషయం తెలుసుకోవటానికి నన్ను ఇక్కడికి రమ్మన్నారు. అసలు ఏం జరిగింది సార్? చెప్తాను. కావ్య నీ గురించి ఒక విషయం చెప్పింది. నువ్వు ఉమనేజరు అని, నువ్వు ఇంకా మారలేదని, నాతో మంచివాడిగా నటిస్తున్నావని, దానికి కారణం నువ్వు కావ్య మీద పగ తీర్చుకోవడం కోసమే అని చెప్పింది. నిజమా? ఇది చాలా అన్యాయం సార్. హోల్డ్ ఆన్ రామ్, ఇక చాలు. నువ్వు దిలీప్ విషయంతో తను బ్లాక్మెయిల్ చేస్తూ తనని లొంగిపోమని చెప్తున్నావు కదా, ఇజ్ ఇట్ ట్రూ? ఇది ఇంకా అన్యాయం సార్, పచ్చి అబద్ధం. ఇది ఆ దేవుడు కూడా క్షమించాడు, అలా చెప్పిన వాళ్ళని కూడా క్షమించాడు సార్. ఇప్పుడు నాకంతా అర్థమైంది సార్. నేను మీ దగ్గర పనిలో చేరినప్పటి నుంచి నేను వారికి నచ్చట్లేదు. నేను మారలేదు, పాత రామ్లాగానే ఉన్నాననుకుని ఎలాగైనా మీ దగ్గర నుంచి తీసేయాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇలాంటి నింద నా మీద వేస్తున్నారు. నాకు ఏ పాపం తెలియదు సార్. కసాయిగా ఉండేవాణ్ణి మనసు మార్చుకుని పసిపాపలా బతుకుతున్నాను. ఇలాంటిదేదో అంటారనే నేను అప్పుడే వెళ్ళిపోతానన్నాను సార్, కానీ మీరే ఆపారు. చివరికి ఇలాంటి బహుమానమా సార్ మీరు ఇచ్చేది? సార్ ఇప్పటికైనా నన్ను వదిలేయండి, నా దారిని నేను వెళ్ళిపోతాను. నా మూలంగా మీ ఫ్యామిలీలో ఎలాంటి సమస్య రాకూడదు సార్. వాట్ ఇస్ దిస్ రామ్? నిజాలు తెలుసుకోండి ఇక్కడ రప్పిస్తే నువ్వు నీ పాటికి నువ్వు వదిలేండి, వెళ్తానంటే ఏంటి? నువ్వు అలా అంటే ఏంటి దాని అర్థం? కమ్ ఆన్ టెల్ మీ. నా మీద ఇలాంటి నిందలేస్తే నేను ఎలా భరించాను సార్? ఆవిడ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు నాకు తెలుసు. అవన్నీ నా మనసులో దాచుకున్నాను సార్. బయట పెడితే ఆవిడ జీవితం నాశనం అవుతుందని ఓపిక పట్టాను సార్. గతంలో నేను చెడ్డవాడిని కావచ్చు, తప్పులు చేసుండొచ్చు, కానీ మారకూడదా? మళ్ళీ మళ్ళీ ఆ తప్పులే చేస్తానని ఎందుకు అనుకుంటున్నారు సార్? నేను మారినట్టు ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే మీరెవరు నమ్మట్లేదు కాబట్టే నేను వెళ్ళిపోతానంటున్నాను. నన్ను వదిలేయండి సార్, నేను వెళ్ళిపోతాను. రామ్, ఇప్పుడు నువ్వేమన్నావు? నీ మనసులో దాచుకున్నావా? ఏం దాచావు? ఎందుకు కావ్య జీవితం నాశనం అవుతుంది? నువ్వు దాచిందేంటో చెప్పు. కమాన్ టెల్ మీ. వద్దులే సార్, ఏదో నోరు జారాను, నన్ను వదిలేయండి. నో రామ్, ఐ వాంట్ టు నో వాట్ ద ట్రూత్ ఫ్రమ్ యు. కమాన్ టెల్ మీ, వాట్ యు హైడ్ ఫ్రమ్ మీ? వద్దు సార్, అది బయట పెడితే ప్రళయం వస్తుంది. ప్లీజ్ సార్, నన్ను బలవంత పెట్టకండి. ఏయ్, ఏంట్రా ఓవర్ యాక్షన్ చేసి సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ? చెప్పరా, ఏం జరిగినా పర్వాలేదు, చెప్పు. రేయ్ చెప్పరా, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పరా? సార్ నేను పాపం చేయలేను, నన్ను వదిలేయండి సార్. స్టాప్ ఇట్ రామ్, యు కాంట్ గో ఎనీవేర్. టెల్ మీ ద ట్రూత్. నిజమేంటో చెప్పేళ్ళు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పు. ఎరా అడుగుతున్నాం కదరా, చెప్పరా? సరే, మీరంతా బలవంతం చేస్తున్నారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు చెప్తాను, నిజం చెప్తాను. సార్, కావ్య మేడంకి ఆ దిలీప్కి ఎప్పుడో కాదు, ఇప్పుడు సంబంధం ఉంది. రిలాక్స్ వినోద్. లేదు బాబు, వాడుతున్నాను కదా. వీడు అబద్ధం చెప్తున్నాడు. నో రామ్, ఏంటది? చూపించు. సార్, నేను చెప్పేది అబద్ధం అయితే మీకు నమ్మకం కలగకపోతే నా మొబైల్లో ఉంది, చూడండి సార్.
వీడు నాటకం ఆడి మోసం చేస్తున్నాడు. నాటకం ఆడుతుంది వాడు కాదు, మీరు. చూడండి,